మన బండి ఇప్పుడు డీజిల్తో వాష్ చేయాల్సి వస్తుంది. చాలా చోట C1 క్లీనింగ్ స్ప్రే అడిగినా ఏడ దొరకలే. 40 షాప్లో ఆగి అడిగినాం, ఒక్క షాప్లో లేవు. సో అందుకే ఇప్పుడు మనమే క్లీన్ చేసుకుంటున్నాం చైన్ని. ఈరోజు బయటికి వెళ్ళేది ఉంది. బ్రేక్ఫాస్ట్ మ్యాగీ, మనోడికి ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ కర్రీ రైస్. జయంత్ బై మ్యాగీ తింటుండు. అక్కడ ప్లేట్ కనిపిస్తుంది క్లియర్గా. సో గైస్ మనమైతే ఇప్పుడు అగ్వాడ ఫోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. అంజులా నుంచి స్టార్ట్ అవుతున్నాము. అక్కడికి వెళ్ళాక లొకేషన్ చూసుకొని అక్కడ నుంచి రేస్ మార్కెట్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ బ్యాక్ రూమ్కి వస్తాము. సో చలో ఇప్పుడైతే మనం అగోడా ఫోర్ట్కి వచ్చేసాము. టికెట్లు ఇండియన్ అయితే 25, ఫారెన్ అయితే 300. పోయి వ్యూ ఎట్లుందో చూసి అప్డేట్ చేస్తాం. ఫుల్ అండి. గోల్కొండ 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 గోల్కొండ. ఇది సంత గోల్కొండ 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 మార్కెట్ 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 సేమ్ గోల్కొండ లాగా ఉంది. దేవసేన లోపల ఉంది, బాహుబలి వస్తాడు. ఇంకా బాహుబలి తొంగి చూస్తున్నాడు. చి చి ఇది వచ్చి జైలు. అయితే కింద చాలా క్రేజీ ఉంది. మొత్తం డార్క్ రూమ్స్, పైన వెంటిలేషన్, మొత్తం బొంగు కనిపిస్తుంది కొంచెం. అందులో ఎంత డార్క్ ఉందో మీ లైఫ్ అంత డార్క్ ఉంది. గుంత ఇక్కడ వస్తాయి. సెక్యూరిటీ జనాలు తప్పించుకోకుండా పోనీకి 30 కిందికి పోతావు చక్కగా. సారీ 30 ఫీట్ల కిందికి పోతావు. సస్తా డైరెక్ట్ డెత్. జైల్లోంచి ఎనిమిస్ ఉంటారు కదా, ప్రిజనర్స్, వాళ్ళు పారిపోకుండా వాటర్ ఉంటాయి. ఇదంతా మేము క్రియేట్ చేసిన స్టోరీ, మాకు తెలియదు. నిజమైన స్టోరీ. ఓకే ఓకే నిజమే, అది నిజమే రాదే. ఓకే నిజంగా దుఃఖం. సో అప్పరవాడ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ లోవరాగూడకి వెళ్తున్నాము. అక్కడ బీచ్ బాగుంటుంది అంట. ఆడియన్స్ ఇప్పుడు మనం జయంతి గాడి రివ్యూ ఇందాం. అవార్డా లేదు ఏం లేదు, వేస్ట్. గోల్కొండ ఇస్ బెటర్ 100%. ఏం లేదు, లోపల టికెట్, పార్కింగ్ పైసలు బొక్క, అన్ని బొక్క. ఇంకా వేస్ట్ అసలు. ఎండలు మాత్రం అసలు రాకుండా లైట్ ఇదిగో ఇట్లా జుట్టులోకి ఎంచి చుక్కలు పడుతున్నాయి, వాటర్ డ్రాప్లెట్స్. నాట్ రికమెండెడ్. సో మనమైతే ఇప్పుడే లోవరాగూడ ఫోర్ట్ ఎంటర్ అయ్యాము. నియర్ బై బీచ్ ఉంది, ఫోర్ట్ ఉంది, వెళ్ళి చూసుకుందాం. అదండి కొంచెం అట్లా కిందికి పోయినాం అనుకో, డైరెక్ట్ మనం బీచ్కి అయితే పోవచ్చు అనమాట. లోవరాగూడ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు కిందికి వెళ్తున్నాము బీచ్కి. దీన్ని సింక్వేరియం బీచ్ అంటారు. సింక్వేరియం బీచ్ రా. క్యాండల్ ఏమో అక్కడ ఉండే. అగోడా ఫోర్ట్ నుంచి వచ్చేసినాము. వచ్చి లంచ్ చేసుకున్నాము. ప్రజెంట్ ఈవినింగ్ 4 అవుతుంది. కాఫీ చేసుకుంటాం. కాఫీ తాగేసి బీచ్కి వెళ్తాం. ఇది మేము ఇన్స్టెంట్ కాఫీ అనుకున్నాము, కానీ చాయ్ పత్తా లెక్క వేడి చేసి తాగాలంట. తెలియదు మనకి, అక్కడ ఫ్లాప్ అయింది. జరుగుతూనే ఉండదు ఇంకా. సో మనమైతే సన్సెట్ చూడడానికి బీచ్కి వస్తున్నాం. అది మా రూమ్.
వీడికి వెళ్ళి అసలు మాకు బీచ్ ఎంతరా అరౌండ్ 20 meters. 20 meters మా బీచ్. సారీ ఇప్పుడు చూడండి 20 meters నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ పక్కకే బీచ్. మీకు ఆడ పోయిన తర్వాత సన్సెట్ ఎట్లుంటుంది అన్నది చూపెడదాం. ఓకే ఓకే. ఇంకో వెనకాల ఒక అంకుల్ గాడు ఉన్నాడు. ఏడాడు అయ్యో ఎట్లున్నాడు చూడు బుడు బుక్కలు అరే ఈ వీడియోలు అన్ని రావద్దురా రే. అయ్యో అన్నీ వస్తాయి. ఇది బాగుంది కాబట్టి ఇట్లుంది హుడి. నాదైతే కరెక్ట్. మ్యాసీ స్వెట్ అని పెట్టాలి. అరే పదరా రే. బాయ్ బిగ్. ఓకే. లైఫ్ ఇస్ దిస్. This. What is this? Chicken.